సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా రండ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్ షోలో పాల్గొన్నారు. రైతు బంధు వేయకపోవడం వల్ల రైతు అప్పుల పాలు అయ్యారని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సాగర్ ఎడమ కాలువకు నీరు ఇవ్వలేని రండ ఉత్తమ్ అన్నారు. స్టూడెంట్స్ ఇచ్చిన హామీలను నెరవేర్చని రండలు కాంగ్రెస్ వాళ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగదీష్ రెడ్డి. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఎంబడిపై 2 తెచ్చుకోండి 9 నాడు ఇస్తా అని చెప్పి మోసం చేసిన మీరు రండలు ఇంటింటికి ఆడవాళ్ళకు కూడా ఆశ పెట్టి నెలకు 2,500 పంపిస్తాం అక్క అని చెప్పి ఆడపడుచులను కూడా మోసం చేసిన రండలు మీరు. ఆఖరికి కాలేజీ పిల్లల్ని యువకుల్ని ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవాళ దాని మాటే మార్చేసి మేము నిరుద్యోగ భృతి ఇష్టమే ఇయ్యలేదు అని చెప్పి ఇస్తామని చెప్పలేదు అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిండు సభలోనే చెప్పి ప్రజల్ని మోసం చేసిన మీరు లంగాలు, మీరు రండలు, మీరు విధవలు. స్కూటీలు ఇద్దాం అందరికీ అని చెప్పిండ్రు. 9వ తారీఖు నాడు మీరు మాకు ఓట్లు వేసి గెలిపిస్తే 9 నాడు మొత్తం స్కూటీ తీసుకొచ్చి ఇస్తాం మీకు మా ప్రియాంక నేను కలిసి అని చెప్పారు. చివరికి కాలను కూడా మోసం చేసిన సిగ్గులేని విధవులు మీరు. సిగ్గులేని ప్రభుత్వం ఇది, రండ ప్రభుత్వం ఇది, ముండ ప్రభుత్వం ఇది. ఇవాళ మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఇక్కడ ఉండేది కాదు, ఒక్క రైతు ఇబ్బంది పడేది కాదు, రైతు బంధు గురించి ఇంకా ఇంటర్వ్యూ ఎదురు చూసేది కాదు. నిన్న మాట్లాడుతున్నాడు రండ మాటలు ముఖ్యమంత్రి. ఏంది నేను రైతు భరోసా 65 లక్షల మందికి ఇచ్చినా 9వ తారీఖు వరకు మొత్తం అందరికి ఇచ్చేస్తున్నా, నేను అందరికి ఇస్తే కేసీఆర్ ఏదో ముఖ్యమైన రాయాలన్నాడు. అరే